మీరేమనుకుంటారంటే అధికారం ఏదో మాకేదో మొత్తం శాస్త్రమైనట్టు అధికారంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము మొదట పుట్టింది అధికారం లేకుంటే అధికారాన్ని త్వజించి నీ పదవులు ఎంట్రికతో సమానం, నీ పదవులు గడ్డిపోతో సమానం అని పదవుల్ని త్వజించి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. పదవుల కోసం బీఆర్ఎస్ పుట్టలే, పదవుల కోసం టీఆర్ఎస్ పుట్టలే. రైట్, ఓకే. ఇప్పుడు నల్లగొండలో పెట్టబోయే సభకు సంబంధించి చూసుకుంటే ఎందుకు ఇన్ని రోజుల తర్వాత మీరు అనేటటువంటి పెద్ద పులి బయటకు వచ్చింది? క్రాంతి గారు 2 అంశాలు చెప్తా ఉన్నా నేను. కేసీఆర్ గారు ఓడిపోవడం, కేసీఆర్ గారికి తదనంతరం ఏదైతే హాస్పిటలైజ్ కావడం, తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చినారు. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా తమ నాయకుడు ఆరోగ్యం కోలుకొని బయటకు వచ్చినప్పుడు కొంత స్పిరిట్ వస్తుంది, కొంత ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంలో భాగంగా మా నాయకునికి 1983 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈ 40 సంవత్సరాల జర్నీలో వారు చేపట్టని పదవి లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఉద్యమ నాయకుడిగా అనేక పదవులు చేపట్టినాడు. కాబట్టి అటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న నాయకుడు ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష నేతగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆరోగ్యం కోలుకొని డెఫినెట్గా పార్టీ ఆ స్ఫూర్తినిస్తుంది, మాకు ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చే క్రమంలో డెఫినెట్గా ఆ పెద్ద పులి బయటకు వచ్చినట్టే మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్ ఉండే క్రాంతి. ఎందుకు 18 రాష్ట్రాల డిమాండ్లు ఎందుకు మరి సాధన కాలేదు? 18 రాష్ట్రాలు వాళ్ళు పూర్వాంచల్ కావచ్చు, ఉత్తరాంచల్ కావచ్చు, అనేక ప్రాంతాలకు రాష్ట్రం కావాలని కోరుకున్నవి. ఎందుకు డార్జిలింగ్ కూడా ప్రాంతం కూడా రాష్ట్రం కావాలని కోరుకుంటుంది, ఎందుకు కాలేదు? కేసీఆర్ గారి చాణక్యత ఉంది కదా, కేసీఆర్ గారి చతురత ఉంది కదా. కాబట్టి అటువంటి కేసీఆర్ చతురత చాణక్యత రేపు మా పార్టీకి మా నాయకుడు మంచి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన కాబట్టి డెఫినెట్గా మాకు పెద్ద పూలే అంటున్నాను నేను. డెఫినెట్గా పెద్ద పూలే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకే పెద్ద పులి కాదు, తెలంగాణ హక్కులకు పెద్ద పులి, తెలంగాణ ఆకాంక్షలకు పెద్ద పులి, తెలంగాణ అవకాశాలకు పెద్ద పులి, తెలంగాణ ఎజెండాను ఈ భారతదేశ పటం పైన కీర్తి ప్రతాకలు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తు నిలపడంలో కేసీఆర్ పెద్ద పులి అని చెప్తాను నేను. బాలరాజ్ యాదవ్ గారికి భువనగిరి ఎంపీగా స్థానం కల్పించకపోతే పార్టీ మారుతారు? ఫైనల్ క్వశ్చన్. ఆ అవసరం రాదంటున్నా. పార్టీ మారుతారా అన్నది నాకు. ఆ అవసరం రాదంటున్నా. టికెట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? 100% ఇస్తారంటున్నా. టికెట్ ఇవ్వకపోతే మారుతారా అని నేను అడుగుతున్నా. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదంటున్నా. లేదంటారు? 100%. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచినా, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ రాజకీయ పార్టీలు పనిచేసేటప్పుడు అవకాశాన్ని ఒక చోట వెతుక్కుంటాం, అవకాశం కోరుకుంటాం. అవకాశం రానప్పుడు మళ్ళీ పార్టీ కోసం మళ్ళీ పనిచేస్తాం. 2014 రాలే నాకు అవకాశం. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినాడు కేసీఆర్ వాస్తవానికి, దాన్ని అందుకోలేకపోయినా ఆయన పార్టీ మారినా 2021 దాకా వెయిట్ చేసిన. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కోరుకుంటున్నా. అవకాశం ఇస్తే మంచిగా పని చేస్తా, ప్రజల ముందుకు పోతా, ప్రజలు నాకు ఎందుకు ఓటేయాలని అడుక్కుంటా, ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటా, ప్రజల్ని కడుపులో తలకాయ పెట్టి నేను అడుగుతా ఓట్లు. నేను నా ప్రజా గొంతుకునైతంట, ప్రజల కోసం పనిచేస్తంట. ఒకవేళ పార్టీ దూదిమెట్ట బాలయ్య యాదవ్ కాదు ఇంకెవరైనా పెడతా అన్నప్పుడు డెఫినెట్గా పార్టీ ఆలోచన మేరకే పనిచేస్తా. ఒకవేళ ఎక్స్ అనే అభ్యర్థికి భువనగిరి ఎంపీగా స్థానం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ అనుకుందాం, మీరు వాళ్ళకి పనిచేస్తారా? 100% పార్టీ అధినేత నిర్ణయం, పార్టీ నిర్ణయమే నా నిర్ణయం ఉంటుంది తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. ఇవాళ నీ కేఆర్ టీవీ ద్వారా నా వ్యక్తిగత ఆకాంక్షను నేను మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా తప్ప ఇది పార్టీ నిర్ణయం కాదు. రాజకీయాల్లో పార్టీ నాయకుడిగా పనిచేసేటప్పుడు ఒక అవకాశం అక్కడ ఉంది కాబట్టి ఆ పార్టీలో పనిచేసే ఒక మెంబర్గా అడుగుతాను అవకాశాన్ని. ఒకవేళ పార్టీ నిర్ణయం నేనే కరెక్ట్ అయితే నాకు ఇస్తుంది, ఒకవేళ ఇంకెవరైనా ఎక్స్ అండ్ జెడ్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నప్పుడు డెఫినెట్గా పార్టీ నిర్ణయానికే కట్టుబడి పనిచేస్తాడు దూదిమెట్ట బాలయ్య యాదవ్. కేసీఆర్ గారి యొక్క నిర్ణయమే మాకు శిరోధార్యం. కానీ ఒకవేళ ఇచ్చినటువంటి అభ్యర్థి, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి ఒకవేళ మెరుగ్గా లేకపోతే, సార్ ఈ అవకాశాలు మెరుగ్గా లేవు, ఈ అవకాశం ఆయనకు లేదు, ఈ అవకాశం ఇస్తే ఆయనకు నష్టం జరుగుతుంది పార్టీకి అని 100% బహిర్గతంగా చెప్పం. అంతర్గత సమావేశాలు డెఫినెట్గా చెప్తాం. ఎందుకంటే చెప్పకపోతే అడగని అమ్మాయినా అన్నం పెట్టదు, అడగకపోతే పెడతారా రాజకీయాల్లో? డెఫినెట్గా మా ఆకాంక్షను చెప్పడంతో పాటుగా ఒకవేళ పార్టీ ఎక్స్ అండ్ జెడ్ని చూజ్ చేస్తే ఆ ఎక్స్ అండ్ జెడ్ ద్వారా వచ్చే ప్రయోజనాలు కూడా చెప్తాం కదా.
ప్రయోజనాలు ఒకవేళ రాకపోతే వారి నుంచి నష్టం జరుగుతుందిగా పార్టీకి. డబ్బే ప్రధానం కాదు కాంతి, డబ్బును చూస్తూ డబ్బే రాజకీయాలు ప్రధానం చెప్పకూడదు. కాదు అని అంటున్నారు, కానీ మీ పార్టీ అధిష్టానమే డబ్బులు ఉన్న వాళ్ళు రారు ఎవరో వాళ్ళకి ఎంపీలు ఇద్దామని అంటున్నారు కదా. ఇప్పుడు డబ్బున్న నిజమా కాదా ఇది చెప్పండి. నేనేమంటున్నంటే ఇది నిజమా కాదా చెప్పండి. నేనేమంటున్నంటే ఇది నిజమా కాదా చెప్పండి. మీరు అన్ని దాటే ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నారు. క్రాంతి 100% రాజకీయ పార్టీలు అట్లా ఆలోచన వచ్చినాయి, రాజకీయాలు అట్లా మారిపోయినాయి. డబ్బు 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 చుట్టూ తిరుగుతూ ఉన్నాయి రాజకీయాలు. డబ్బు అనేది శాశ్వతం అనుకుంటే ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు, సిద్ధరామయ్య గాడు. సిద్ధరామయ్య అఫిడవిట్ చూడు నువ్వు 50 కోట్లు, డీకే శివకుమార్ అఫిడవిట్ చూడు 1413 కోట్లు. అంటే ఈ దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు? డీకే శివకుమార్. డీకే శివకుమార్ కాలే ముఖ్యమంత్రి కర్ణాటకకి, సిద్ధరామయ్య అన్నాడు. డబ్బు ఒక మనిషిని, ఒక రాజకీయ నాయకుని కొంత దూరం ప్రయాణింపజేస్తుంది తప్ప శాశ్వతంగా రాజకీయాలు నిలిపేటట్టు చేయదు అంటున్నా నేను. ఇది నా కొటేషన్ అంటున్నా నేను. డబ్బు అనేది ఒక మనిషిని, ఒక రాజకీయ నాయకుని కొంత దూరం ప్రయాణింప చేయగలదు, కానీ శాశ్వతంగా నిలబెట్టలేదు అనే సిద్ధాంతం నమ్ముతున్న వాడిని. ఇవాళ మా పార్టీలో డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా పార్టీలో వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇవాళ చూస్తూనే ఉన్నాం కదా మనం. ఎంతమంది చేజారుతూ ఉన్నారు, వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంది, వారు ఎందుకోసం వచ్చారు, ఎందుకోసం పోతూ ఉన్నారు. కేసీఆర్ ఏమి ఇవ్వలేదు వాళ్ళకు, మంత్రి పదవులు ఇవ్వలేదా, ప్రాజెక్టులు ఇవ్వలేదా, డబ్బులు తినలేదా, ఎందుకు చేజారుతూ ఉన్నారు, ఎందుకు పక్క చూపులు చూస్తూ ఉన్నారు, ఎందుకు పక్కదారులు పడుతూ ఉన్నారు. నిజమైన కార్యకర్త, ప్రజల నుంచి వచ్చినటువంటి కార్యకర్త, ప్రజల కోసం పనిచేయాలన్న కార్యకర్త, పార్టీ కోసం పనిచేయాలన్న కార్యకర్త రాజకీయాల్లో నిలవాలి, గెలవాలని కోరుకునేవాడిని నేను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేవాడు మాత్రమే పార్టీ కోసం పనిచేయగలుగుతాడు. పార్టీ కోసం పనిచేసేవాడు మాత్రమే అవకాశం వచ్చినా రాకపోయినా అధినేత నిర్ణయం పట్ల ఖచ్చితంగా ఒక అభిప్రాయంతో ఉంటాడు. రైట్ అన్న, అంటే మీరు కోరుకుంటున్నట్టు భువనగిరి ఎంపీ స్థానం మీరు కావాలని కోరుకుంటారు కదా, ఖచ్చితంగా అది నెరవేరాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకవేళ టికెట్ ఇస్తే గెలవాలని కూడా కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయ చాణక్యుడు. కల్వకుంట్ల తారక రామారావు. ఓ మంచి నాయకుడు. కల్వకుంట్ల కవిత. మంచి తెలంగాణ బతుకమ్మ. హరీష్ రావు. ఒక వ్యూహం ఉన్న నాయకుడు. రేవంత్ రెడ్డి. పిట్ట కొంచెం కూతగనం. జగ్గారెడ్డి. ప్రజల మనిషి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజానాయకుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజలు ఉండే నాయకుడు. బండి సంజయ్. వ్యూహం ఉన్నది కానీ గమ్యం తెలియని నాయకుడు. ధర్మపురి అరవింద్. తెలివైన నాయకుడు కానీ గమ్యం వైపు ప్రయాణించని నాయకుడు. రఘునందన్ రావు. మంచి ఫైటర్. ఈటల రాజేందర్. మానవత్వం ఉన్న మనిషి. జగదీశ్వర్ రెడ్డి. తెలివైన నాయకుడు. పైలాశేఖర్ రెడ్డి. మానవత్వం ఉన్న నాయకుడు. జిట్టా బాలకృష్ణారెడ్డి. అవకాశాలు రాక కోసం ఎదురుచూస్తున్న నాయకుడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి. విద్యార్థి నాయకుడిగా అనేక రోజులు ప్రజల కోసం పనిచేసేవాడు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్. ప్రజల కోసం, ప్రజల సమస్యల పట్ల అనునిత్యం వారి గొంతై నిలవాలని కోరుకునే నాయకుడు. క్రాంతి. జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకొని ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై జర్నలిజానికి కొత్త పుంతలు నేర్పిన జర్నలిస్ట్ క్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ దూదిమెట్ట బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్లీజ్ సబ్స్క్రైబ్ KR TV.